మనం పొందినటువంటి రక్షణ అంతము వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చివరి వరకు, ప్రభు యొక్క రాకడ వరకు, లేక మన ప్రాణం పోకడ వరకు, అంతము వరకు మన రక్షణను కాపాడుకోవాలి. ఒక్కసారి దేవుడు ఒక కాపరి చేతుల్లో నిన్ను పెట్టిన తర్వాత, ఒక కాపరికి నిన్ను గురించినటువంటి బాధ్యత అప్పగించిన తర్వాత, ఆ కాపరితో పాటు చెట్ట చివరి ప్రాణం పోయేంత వరకు ఆ కాపరి దేవునితో నడిచిన వాడైతే, నడుస్తున్నవాడైతే, సాక్ష్యం కోల్పోని వాడైతే, సాక్ష్యం కలిగిన వాడైతే, దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తున్నవాడైతే, దేవుని కొరకే బ్రతుకుతున్నవాడైతే, దేవుని మహిమపరచడమే ప్రధానమైన ధ్యేయంగా కలిగిన వాడైతే, దేవుని ప్రేమించడమే ముఖ్యముగా ఎంచిన వాడైతే, అటువంటి సేవకుని వదిలిపెట్టి, అటువంటి సంఘమును వదిలిపెట్టి ఎన్నడూ కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యకూడదు.